అవునక్క, మంచి మొగుడు రావాలంటే ఏం చేయాలి? మంచి మొగుడు అంటూ ఎవరు ఉండరే. వచ్చిన వాడినే తిట్టో కొట్టో బండకేసి రాకో కష్టపడి మన మాట వినేటట్టు మార్చుకోవాలి. మా ఆయన ఎప్పుడు భోంచేసినా వంట చాలా బాగుందని లొట్టలేసుకొని తింటారు. ఏంటి, నువ్వు వంట అంత బాగా చేస్తావా? వంట చేసేది నేను కాదు, ఆయనే. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. ఎందుకు? 2 రోజులు ఉండి వస్తా. అయితే నేను వెళ్తాను మా అమ్మగారింటికి. మరి పిల్లలు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మగారింటికి. నేను ఎక్కడికి వెళ్తున్నాను? మీ అమ్మగారింటికి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అంటే ఏ ఊరేటి? రాజమండ్రి. మాట తీరు చూసి అనుకున్నా మీది అటైపోయి అనుకుంటా. ఎలా చెప్పావు? ఎటకారం చూసి అనుకున్నాను. అదే 6,000. చా ఇచ్చేవాడుంటే సచ్చినోడికి కూడా కట్నం కావాలందట నీలాడిది. వస్తే చాలా వెక్కిళ్ళు వస్తున్నాయి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు. వస్తే తింగరదానా అలా కొట్టావంటే? ఆగండి, మీకొస్తున్న వెక్కిళ్ళు తగ్గిపోయి చూడండి. వస్తే పనికి మాలిందానా, వెక్కిళ్ళు నాకు కావే, మా అమ్మకి. కొళ్ళా ఇలారా, ఎప్పుడు పోనేనా? ఆ బీరువాలో 1,00,000 రూపాయలు ఉన్నాయి కానీ తీసుకెళ్లి బ్యాంకులో వేసిరా. అలాగే అత్తయ్య గారు. అవునత్తయ్య గారు, ఆ 1,00,000 రూపాయలు తీసుకుని నేను పారిపోతే? ఉసే, నువ్వు పారిపోతానంటే 1,00,000 ఏంటే, 10 లక్షలైనా ఇస్తా. ఎక్కడ పోయినావే? బ్లడ్ డొనేట్ చేయడానికి పోయినా. అబ్బో, నా బ్లడ్ తాగి తాగి ఎక్కువైందని చెప్పి పంచడానికి వెళ్ళినావా? ఏంటి, మన తాళం కప్పు పోయిందన్నారు కదా, నేను కొత్త తాళం కప్పు తెచ్చానండి. చాలా రోజులకు మంచి పని చేసావే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అవును, తాళం కప్పిచ్చావు, తాళం చెవులేయి. తాళం చెవులు చాపడికి ఇచ్చేసానండి, ఒట్టి తాళం కప్పే తెచ్చాను. బుర్ర తక్కువదానా, ఆ తాళం లేకుండా ఈ తాళం కప్పు ఎందుకు పనికొస్తదే? నన్ను బుర్ర తక్కువదని అంటారు కానీ మీకే బుర్ర లేదండి. మన తాళం కప్పు పోయింది కానీ తాళాలు బానే ఉన్నాయిగా. అని నైట్ పార్టీ ఉంది, ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నా. ఓకే, అవసరం లేదు, ఇంట్లోనే ఉండు, చాలా పనులు ఉన్నాయి. అదేంటి మరి మా ఫ్రెండ్స్ అలా చెప్పారు? ఏమని? అందమైన పిల్లలు హస్బెండ్స్ బయటికి వెళ్తే వద్దు అన్నారంట. సర్లే వెళ్ళు, కానీ జాగ్రత్త, త్వరగా వచ్చేసి. ఓకేనా? సరే, ఓకే. ఇంటెలిజెంట్ ఫెలో. ఏంటో, మా పెళ్ళైన ఆడవాళ్ళకి గాజులు వేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, మెట్టెలు పెట్టుకోవాలి, ఎన్ని ఉంటాయో. అదే మీకైతే పెళ్ళైంది అని చెప్పడానికి ఏమి ఉండవు కదా. మాకు అవన్నీ అవసరం లేదు, మా మొక్కలు చూస్తేనే తెలిసిపోతుంది. చెప్పేంది బాబా? మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వస్తా. 10 రోజులు ఉంటాను పోయినా, ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు? ఈడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడినైతే కిక్ వస్తలేదు. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? వర్షం పడేలా ఉంది కదా, మేడ మీదకి వెళ్తున్నాను, బట్టలు తెచ్చేద్దామని. మీ వర్షం ఇందాకలే చాలా ఎండగుందని గొడిగేసుకొని వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. రావడానికి వారం పడతదంట, మీరు కిందకి రండి. నేను మీతో పళ్ళాపోతున్నానండి, మన ఇద్దరం విడిపోదాం. ఒకసారి ఆలోచించుకో, ఇదే ఫైనల్. రేపు శాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. నాకు అనిపిస్తుందండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమండి. నాకు అనిపిస్తుంది రేపు నాకు శాలరీ రాదేమో అని. సిగ్గు లేదండి, పెళ్ళే 2 పిల్లలున్నారు, వచ్చేపోయి ఆడవాళ్ళని చూస్తారా? కుక్కర్ పాతబడినంత మాత్రాన విజిలేయడం మానేది కదే. జాగ్రత్త, అసలే పాత కుక్కర్, ప్రెజర్ ఎక్కువైతే పేలిపోద్ది. ఏంటండి? వంట అయిందా లేదా? నాకు బయట పని ఉంది, అవ్వకపోతే చెప్పు, బయట తినేసి పని చూసుకొని వస్తా. ఆగండి ఆగండి, ఒక 5 నిమిషాలు. ఓ 5 నిమిషాల్లో వంట అయిపోద్దా? లేదండి, నేను 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తా, ఇద్దరం కలిసి బయట తినేద్దాం. బావా బావా, ఈ రోజు వంట నేను చేస్తా బావా. చల్ ఊకోయే, మన పెళ్ళై 6 ఏళ్ళు అవుతున్నా, 6 ఏళ్ల నుంచి వంట రూమ్ లో కోలే వంట చేస్తుందంట. లేదు లేదు బావా, నేనే చేస్తా బావా.
సరే చేయిపో. ఏం చేయాలి? జిలేబీ చేయిపో. అందులో ఉప్పు ఎంత వేయాలి? హే, నీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ తెచ్చారు, 200 అయింది. అవునా, నీ టాప్ కూడా చాలా బాగుంది. ఇది మా హస్బెండ్ తెచ్చారు, 2000 అయింది. వావ్, నీ ఫోన్ ఇంకా బాగుంది. అది కూడా మా హస్బెండ్ తెచ్చారు, 20,000 అయింది. వావ్, మీ హస్బెండ్ ఎంత మంచివారే. అది మా డాడీ తెచ్చారు, 20 lakhs అయింది. ఇంటికి వెలుగు కోడలే కదా, మరి కోడలు వెలుగుతుంటే అత్త అలుగుతుంది ఎందుకు? బావా, నేను పెళ్లి చేసుకున్న సంది నాకు అన్ని కష్టాలే, నాకు అసలు సుఖమే లేకుండా పోయింది. ఎందుకే, ఏమైంది? ఇగో ఈ పక్కింటోడు మొన్న కొత్త కారు కొన్నాడు, ఈ పక్కింటోడు మొన్న కొత్త బైక్ కొనుక్కున్నాడు. అవునా? అట్లా అంటే మన ఎదురింటోడు మొన్ననే కొత్తగా 2వ పెళ్లి చేసుకున్నాను, నీకు ఎప్పుడు అని చెప్పినా? బావా, మన సంపాదన ఎందుకు సరిపోతలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకో? నేను ఖర్చు పెట్టినంత ఫాస్ట్ గా నువ్వు సంపాదించలేకపోతున్నావు కాబట్టి. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా, కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. అవును, నీకు ఏ కాలం అంటే ఇష్టం? అందరికి సంస్కారం నేర్పే చలికాలం అంటేనే నాకు ఇష్టం. ఏంది చలికాలం సంస్కారం నేర్పుతుందా? అవును, మగవాళ్ళైతే బుద్ధిగా చేతులు కట్టుకుంటారు, ఆడవాళ్ళైతే నిండుగా చీర కొంగు కప్పుకుంటారు, అందరు జప్ప ఇంటికి వస్తారు, వేడివేడిగా తినాలని జప్పన తిని ముసుగు కప్పుకుంటారు, రోడ్ల పైన పరస్పరంగా సంచారం తగ్గి రోడ్లకు రెస్ట్ ఇస్తారు, ఫ్యాన్లు ఏసీలు కూలర్ లేకుండా కరెంటును ఆదా చేస్తాం. అందుకోసమే అందరికి సంస్కారం నేర్పిన చలికాలానికి నా నమస్కారం. ఏమైంది మామయ్య గారు అంత కోపంగా ఉన్నారు? మా అబ్బాయిని ప్రేమించేటప్పుడు మా నాన్న పెద్ద కోటీశ్వరుడని చెప్పావట. నేను ఎంక్వైరీ చేస్తే ₹1,00,00,000 కాదు కదా, ₹1,00,000 కూడా మీ నాన్న దగ్గర లేవని తెలిసింది. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? నేనే అబద్ధం చెప్పాను మామయ్య గారు. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. మా ఇంటి పేరు పెద్ద, మా నాన్న పేరు కోటీశ్వరుడు, కలిపితే పెద్ద కోటీశ్వరుడే కదా. మేడం, నేను జనాభా లెక్కల కోసం వచ్చిన, ఇంట్లో మీ ఆయన ఉంటే విలువ మేడం. మా ఆయన ఇంట్లో లేరు, డ్యూటీకి వెళ్ళారు. సరే, మీ పిల్లలుంటే విలువ. లేరు, స్కూల్ కి పోయినరు. సరే, మీ అత్త మామ నాన్న విలువ. నేను మా అత్త మామలతో గొడవ పడ్డాను, వాళ్ళని ఇంట్లో నుండి గెంటేశాను, వాళ్ళు కూడా ఇంట్లో లేరు. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు, ప్రేమించినప్పుడు ఎందుకు చెప్పలేదు నీకు ఆస్తులేం లేవని? నీకు చాలా సార్లు చెప్పా, సరే అన్నావు కదా. ఏం చెప్పావు? నాకు నీవు తప్ప వేరే ఆస్తి లేదని. హలో గూగుల్, నెయిల్ పాలిష్ చెరిగిపోకుండా అంట్లు ఎలా తోమాలి? నీ భర్త చేత తోమించాలి. ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట? నిన్న మన పాపని తూకం వేశారండి, ఈ రోజు అమ్మేస్తారేమో అని పంపలేదు. ఈ రోజు కూరే వండలేదే, కాస్త కూర ఇవ్వవే. నేను కూరేట అనలేదే, నిన్ను అడుగుదామని నేను చూస్తాను. అదేంటే ఈ రోజు స్పెషల్ వెజ్ బిర్యానీ, గుత్తొంకాయ కూర, పెరుగు చట్నీ అని ఇన్స్టాల్లో పోస్ట్ పెట్టావు. అదంతా కొట్టు, నేను ఏదో సరదాకి పెట్టాను. 400. ఏంట్రా వేషాలా? అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి 400? ఎలా కనిపిస్తున్నాను నీకు? శారీలో మస్తున్నారండి. అవునా? నిజమే. 400 ఏంటన్నా? 500. మన పెళ్లి రోజు సందర్భంగా నీకు ఒక బీరువా గిఫ్ట్ గా కొంటానా. ఏంటిది, బీరా? ఏహే బీరువా. థ్యాంక్ యూ భాగ్యం. మరి దాన్ని నిండా సరిపోయండి చీరలు కొనవా నాకు ప్లీజ్? ఇత్తేసి పొత్తుకుడు అంటే గిదే. కనీసం మన పెళ్లి రోజు సందర్భంగా ఒక కోడినన్న కోసుకుందాం పాటు. ఆగో, మనం చేసిన తప్పుకు దాని పానం తీసుకునేందుకు తీయరాదు. అన్నిటికీ వంకలు పెట్టుకుంటుండు, మరి ఏం చేద్దాం? కొద్దిసేపు మౌనం పాటిద్దాం పట్టు రాదు. మన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మనకిష్టమైన వాళ్ళ చుట్టే మన మనసు తిరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? వాళ్ళు ఉండేది మన మనసులో కనుక. అవునంటారా కాదంటారా? బుజ్జి, మందుదానికే ₹1000 ఇయ్యి, నీకు ₹1000 రేపిస్తా. నా దగ్గర ఈరోజు పైసలు లేవు, రేపిస్తా. పైసలు లేవంటున్నావు, రేపెట్లు ఇస్తావు? రేపు నువ్వు ఇస్తా అంటున్నావు కదా.
బుజ్జి మీ కాలేజీలా లెక్కలులా నువ్వే ఫస్ట్ అంట కదా బుజ్జి? అవును బావా. నేను ఒక లెక్క అడుగుతా, చెప్తావా బుజ్జి? చెప్తా. 5 నుంచి 10 దాకా టక్క టక్క చెప్పు. 5, 6, 7, 8, 9, 10. 10 అయినాక జాకీ రాణి భాష. ఏంటే అలా తిరుగుతున్నావు? ఎండలో బజార్కి వెళ్ళి వచ్చానండి, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? కళ్ళు తిరిగితే కుర్చీలో కూర్చోవాలి కానీ అలా రౌండ్ గా తిరుగుతున్నావేంటి? కళ్ళు ఎలాగా తిరుగుతున్నాయి కదా, నేనెందుకు ఖాళీగా కూర్చోవాలని నేను తిరుగుతున్నానండి. నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటికి వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. మొన్న వీడియో తీసాం వైరల్ అయింది, నిన్న వీడియో తీసాం వైరల్ అయింది, ఈ రోజు వీడియో తీసాం వైరల్ అయింది. మన వీడియోలు ఎక్కడ వైరల్ అవుతాయి అక్క? అలా చెప్పాలి, లేదంటే ఇజ్జత్ పోతుంది. ఏంటమ్మా రాత్రి మా అబ్బాయిని కొట్టేవంట? కొట్టేనండి. అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యం అయిపోయింది. కారణం చెప్పలేదండి మరి. ఎందుకు? అక్షయ తృతీయ అని చెప్పి బ్యాగ్ నిండా గోల్డ్ తెచ్చానన్నారు. తీరా చూస్తే చక్ర గోల్డ్, టీ పొడి, మ్యారీ గోల్డ్, బిస్కెట్స్, మైసూర్ శాండిల్ గోల్డ్, సబ్బులు తెచ్చారు. కొట్టినా మరి? అయితే తప్పులేదు. దిష్టి తగులితే సన్నగా అవుతారంట. దిష్టి పెట్టరా ప్లీజ్ కొంచెం. ఈ జన్మకే కాదండి, ఏ జన్మకైనా ఈయనే భర్తగా రావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే జన్మకో మొగుడికి వంట నేర్పడం నా వల్ల కాదండి బాబు. ఈ కన్ను నా జోలికి అత్త మాత్రం మంచిగా ఉండదు చెప్తాన్నా. అబ్బా ఎన్నెలేని ధైర్యం ఎగేసుకొస్తాంది ఎందుకు? నాకు వచ్చే కోపానికి ఏదైనా బస్ ఎక్కిందనుకో, నన్ను ఎత్తుకడానికి నీకు బొచ్చెడు పైసలు ఖర్చు అయితే జాగ్రత్త. చచ్చే నీ జోలికి నీ వార్తకు అత్తె నన్ను అడుగు. ఏయ్ నల్లోడు అంటే నాలుక జీరెత్త చెప్తానా? నల్లోడిని నల్లోడు అనుకుంటే ఏమంటారు? ఓ బిత్తిరిదానా, నలుపుకున్న విలువ నీకు తెలుసా? అంతగానం ఏమున్నదో. కారు మబ్బు నలుపు, కడక చీకటి నలుపు. నువ్వు 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసేటప్పుడు నీ ఏలు మీద పెట్టే చుక్క నలుపు, నీ కళ్ళకు పెట్టుకునే కాటిక నలుపు, నీ కను బొమ్మలు నలుపు. నువ్వు నడుచుకుంటా వచ్చేటప్పుడు నీ ఎంబడచ్చే నీడ కూడా నలుపే. ఎవ్వలకు తెలియకుండా దాచుకునే బ్లాక్ మనీ అది నలుపే. న్యాయదేవత కళ్ళగట్టే గుడ్డ నలుపే. న్యాయమూర్తులు వేసుకునే కోర్టు నలుపే. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకెన్నెన్నో నలుపులు. నలుపు నారాయణుడు మెచ్చు, నీ ఎరుపు ఎవరు మెచ్చు? ఏంటి చూడండి ఎదురింటి గంగ, వాళ్ళ ఆయన ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా ముద్దు పెట్టి పంపిస్తుంది. నాకు కూడా అలా ముద్దు పెట్టి పంపించాలని ఉందండి. నీకేమైనా పిచ్చా? వాళ్ళ ఆయనకి నువ్వెందుకే ముద్దు పెడతావు? ఒరే యదవా, నేను ముద్దు పెడతాననేది అతనికి కాదురా, నీకు. అవునండి, కేజీ ఇనుము బరువు ఉంటుందా, కేజీ దూది బరువు ఉంటుందా? కేజీ ఇనుమే బరువు ఉంటుంది. అది ఇది కేజీ అయినప్పుడు ఇనుము ఎందుకు బరువు ఉంటుంది? ఒక పని చేద్దాం, కేజీ దూద్తో నువ్వు నన్ను కొట్టు, కేజీ ఇనుపరైతో నేను నిన్ను కొడతాను. వద్దులేండి, ఇనుమే బరువు ఉంటుంది. పర్మనెంట్ గా ఇల్లు పట్టుకొని ఉంటావా, మాటికి అలిగే అవ్వగారింటికి పోతావా? ఏదో ఒకటి చెప్పు. ఓ ఎన్నెల్లేందేమో ఇలా కొత్తగా అడుగుతున్నావు. జనాభా లెక్కల వాళ్ళు వచ్చారు, నువ్వు ఇక్కడనే పర్మనెంట్ కుంటున్నంటే నీ పేరు రాపిస్తా. కాదు లేదు అని మాటికి అవ్వారింటికి అలిగిపోతావా, అక్కడనే రాయించుకో పేరు. మా నాన్న తమ్ముడు వస్తుండ్రట ఊరికెళ్ళి, మర్యాదలకు లోటు రాకుండా చూసుకో బిడ్డ. మా అమ్మ నాన్న ఇట్లా అన్నమానే. ఇప్పుడు నేనేమన్నా బావోలని రమ్మంటున్నానా? నీ మా అమ్మ బామ్మర్దినే రమ్మంటున్నా కదా. నువ్వేమన్నా ఏదో పనులు చేసినవనుకో, అనవసరంగా నా చేత తన్నులు తిన. ఏమండి అడుక్కునే ఆయన మన ఇంటి వైపు వస్తే రానివ్వద్దండి. ఎందుకనే? మొన్న వచ్చాడండి, వచ్చి ఏమైనా ఉంటే పెట్టమ్మా అన్నాడండి. అడిగాడు కదని మన ఇంట్లో వండినవన్నీ పెట్టానండి. చాలా మంచి పని చేశా కదా, మళ్ళీ ఎందుకు రావద్దంటానా? కానీ నిన్న వచ్చాడండి, వచ్చి వంట ఎలా చెయ్యాలనే బుక్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడండి. హలో ఇంజనీర్ గారు. చెప్పండి సార్, ఒక ఫ్లోర్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందండి? డబలా సింగిల్ బెడ్రూమా? డబుల్ బెడ్రూమే. 25 లక్షలు అవుతుందండి. మరి పైన కట్టడానికి? ఇంకో 10 లక్షలు అవుతుందండి. కింద కట్టడానికి 25 లక్షలా, పైన కట్టడానికి 10 లక్షలా? అయితే కింద మానేసి పైన కట్టియండి. ఏమ్మా మీ అనగా లేరా? లేరండి, ఇప్పుడే బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? వెళ్ళే ముందు ఏమైనా చెప్పారా? చెప్పారు సార్, మీరు మీ ఆవిడకి ఎక్కువ భయపడతారంట. ఆడవాళ్ళు మాట్లాడట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను చెప్తాను ఏంటో చెప్పు. వాళ్ళు మౌనవ్రతం చేస్తున్నారని. మరి మగాళ్ళు మాట్లాడట్లేదంటే? తెలీదు.
వాళ్ళకి పెళ్ళైందని. మామయ్య గారు, ఎదురింటి మురళి అంటే నాకు చాలా ఇష్టం. అతన్ని నేను 2 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాను. అతన్ని వదిలి నేను ఉండలేను. అందుకే నేను మురళితో వెళ్ళిపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టావని నా కొడుక్కి నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఇలాంటి మాటలన్నీ నాకే చెప్తావా? ఈ మాటలన్నీ నేను మీకు చెప్పట్లేదు మామయ్య గారు. అత్తయ్య గారు మీకు ఈ లెటర్ రాసి మురళితో వెళ్ళిపోయారు. ఏం చేస్తున్నావే? నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి. ఈ నోటు మీద ఉన్న నెంబర్ అతందే అనుకుంటా. ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను. అత్తయ్య గారు, ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా. సరే అత్తగారు. వాడ్ల పిల్ల ఆగు. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు, మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి. నేను అప్పుడప్పుడే వాడతాను. చూడమ్మా, మీ అత్తగారు కనుక రూమ్ లోకి వచ్చారు అనుకో, నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ నుంచి లేచి వెళ్ళి వేరే చోట కూర్చోవాలి. ఓకేనా? ఫర్ సపోజ్ మీ అత్తయ్య గారు వచ్చి బెడ్ మీద కూర్చున్నారు అనుకో, నువ్వేం చేస్తావు? నేను వెళ్ళి సోఫాలో కూర్చుంటాను. ఒకవేళ వచ్చి సోఫాలో కూర్చుంటే నేను కింద కూర్చుంటాను. ఒకవేళ మీ అత్తగారు కింద కూడా కూర్చున్నారు అనుకో, అప్పుడేం చేస్తావు? నేను పక్కన ఒక గొయ్య తవ్వుకొని ఆ గొయ్యలో కూర్చుంటాను. జస్ట్ ఫర్ సపోజ్ మీ అత్తగారు వచ్చి ఆ గోతులో కూడా కూర్చుంటే అప్పుడేం చేస్తావు? ఆ గొయ్య మీద మట్టి కప్పేసి మ్యాటర్ ని ఫినిష్ చేసేస్తాను. ఏమైందే? ఎప్పుడు 4 గంటలకు వచ్చేసేదానివి ఈ రోజు 7 గంటలకు వచ్చావు. ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు 10 రూపీస్ రాశారండి. సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు. అందుకే బస్సు ఎక్కడి వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్సు ఎక్కి ఇంటికి వచ్చాను. అత్తమ్మా, నిన్ననే ఇంటికి వచ్చును, పొద్దున పోయి తాగొచ్చినావా? అవును తాగొచ్చిన. పైసలు దొరికినాయి, తాగొచ్చిన. దొరికే పైసలు తందా ఆయనవా? మంచి పని చేసినావు. దా తిందు. ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి? నీ పర్సులో దొరికినాయి. నీ అమ్మ చెత్త నా కొడక. ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నానే. ఏంటది? మా ఫ్రెండ్స్ అందరి ముందు నేను ఇంట్లో తోపు తురుము నేనంటే మా ఆవిడ వణికిపోయిందని చెప్పి చెప్పుకున్నాను. ఏం లేదు, రేపు ఒక్కసారి మా ఫ్రెండ్స్ ముందు నీకు వీడియో కాల్ చేస్తాను కానీ నేనంటే కొంచెం భయపడినట్టు యాక్షన్ చేయవా? ఖర్చు అవుతుంది. ఖర్చా ఎంత? 2000 రూపాయలు. 2000? 1000 రూపాయలు కుదరదప్ప. సరే, 1500 ఇస్తాను. ఒక 2 రోజులు వంట చేసి పెడతాను ఇంట్లో, ఓకేనా? డీలోకి. అమ్మా, మబ్బుల్లో చందమామ బ్యూటీ పార్లర్ నీదేనా? నాదే సార్. మొన్న 20వ తారీఖున కొత్త రోడ్డు వాసవి కళ్యాణ మండపంలో పెళ్లి కూతురికి మేకప్ వేసింది నువ్వేనా? నేనే సార్. వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రా. వన్ టౌన్ ఎస్ఐ గారు రమ్మంటున్నారా? ఎందుకు సార్? పెళ్లి కొడుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు. పెళ్లి కొడుకు నా మీద కంప్లైంట్ ఇచ్చాడా? ఏమని ఇచ్చాడు సార్? ముక్కు పుడక సినిమాలోని సుహాసినిలాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందానిలాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు.